Hi, I'm Dr. Srinivas Gupta, running Patanjali Wellness Center in New Boinpalli since 2 years. Ours is an integrative hospital where we have got Ayurvedic treatment, nature cure treatment, homeopathic treatment, acupuncture treatment, acupressure treatment, leech treatment, stringy treatment. All the treatments are under one roof where the patient get the facility and when the patient comes, all the doctors will examine, then we'll sit together and we plan what is the treatment best for his particular problem. So accordingly we are helping. Mainly we are helping for the diabetic patients, hypertension patients, rheumatoid arthritis patients, disc prolapse patients. The results are very effective. Today I wanted to tell a few things about for the type 2 diabetic patients what we are treating in our wellness centers. See, for type 2 diabetes patients, first thing is our diet. First we are recommending half karela, కాకరకాయ సగము, ఒక టమాటా, ఒక కీరా జ్యూస్ మార్నింగ్ రికమెండ్ చేస్తున్నాము. సో ఇన్ ద మార్నింగ్ దానివల్ల షుగర్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. దెన్ వీఆర్ గివింగ్ మెంతులు నీళ్ళలో నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత దాని స్ప్రౌట్స్ తీసుకోమంటున్నాం, మెంతుల మొలకలు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ప్యాంక్రియాస్, నాభి పైన ప్యాంక్రియాస్ ఉంటుంది. ప్యాంక్రియాస్ మసాజ్ మేము చేస్తాం, ఇక్కడ ప్రొఫెషనల్ మసాజ్ చేస్తాం. లేదా పేషెంట్ ఇంటి దగ్గర ఆవు నెయ్యితోనో కాబట్టి, కొబ్బరి నూనెతోనో కాబట్టి కొంచెం ప్యాంక్రియాస్లో మసాజ్ చేయడం వల్ల ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయిపోతుంది. ప్లస్ వీఆర్ రికమెండింగ్ 2 meals a day, 1 meal at 12 o'clock, 12 o'clock, 1 meal at 7 o'clock. Only 2 meals a day we are recommending for the diabetic patients. Morning empty breakfast we are recommending green juice, sprouts, soaked nuts we are recommending. Green juice ante oka very good, it containing chlorophyll, దానివల్ల antioxidants ఉంటాయి. ప్లస్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ ఆల్సో. మేము గ్రీన్ జ్యూస్ ఎలా రికమెండ్ చేస్తున్నామంటే ఒక 20 పుదీనా ఆకులు, 20 కరివేపాకు, 20 మెంతి ఆకులు, ఒక 20 పుదీనా ఆకులు, ఒక 2-3 పాన్ లీవ్స్, ఒక 20 మునగాకు లీవ్స్, దానిలో అవన్నీ వేసేసి ఒక కీరా కూడా వేసేసేయచ్చు. కీరా వేసేసి గ్రైండ్ చేసేసేసి మార్నింగ్ తీసుకోమంటున్నాం బిఫోర్ బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇమ్మీడియట్గా ఒక 3-4 daysలోనే యూ కెన్ అబ్జర్వ్ యువర్ షుగర్ లెవెల్ విల్ బి రెడ్యూస్డ్. ఇంకా మధ్యాహ్నము లంచ్లో వాట్ వీఆర్ రికమెండింగ్, జనరలీ ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక ప్లేట్లో తింటారు. జనరల్లీ వీఆర్ రికమెండింగ్ 2 plates. ముందర 2 plates పెట్టుకోవాలి. సపోజ్ ఒక పర్సన్కు 60 kgs వెయిట్ ఉన్నారనుకోండి, ఇంటూ 3 grams అంటే 180 grams ఒక ప్లేట్లో అన్ని సలాడ్ తీసుకోవాలి. సలాడ్లో టమాటా, కీరా, ఆనియన్, మూలి, లెట్యూస్, బ్రకోలీ అన్నీ 300 grams సలాడ్. ఇంకో ప్లేట్లో మిల్లెట్స్, రాగి రొట్టె కానీ, గోధుమ రొట్టె మేము రికమెండ్ చేయడం లేదు, రాగు కానీ, ఎవ్వలు కానీ, ప్లస్ జొన్నలు కానీ, అవన్నీ దాన్ని మిల్లెట్స్ రొట్టె రికమెండ్ చేస్తున్నాం విత్ వెజిటబుల్స్. సేమ్ థింగ్ ఈవినింగ్ ఆల్సో. Evening, instead of raw vegetables, we are recommending steamed vegetables. Same into 50 kgs, suppose 60 kgs into 3 grams or 2.5 grams, around about 150 grams of salad, followed by your food like millets you can have, ragi roti you can have, barley roti we can have, jaw roti you can have, whatever the roti is there, other than only మీరు రైస్ ఒకటి, వీట్ ఒకటి మానేసేసేయండి. మిల్క్ ప్రొడక్ట్స్, పెరుగు కొంచెం వీలైనంత వరకు తగ్గించేసేసేయండి. ముఖ్యమైనది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్కి మేము చాలా స్టడీ చేసాము. చెప్పులు లేకుండా నడవమంటున్నాము. ఫస్ట్ గ్రాస్లో నడవమంటున్నాము, తర్వాత దే కెన్ వాక్ ఆన్ ద శాండ్ ఆల్సో. శాండ్లో ఒక 1 week మార్నింగ్ 20 minutes, ఈవినింగ్ 20 minutes నడవడం వల్ల చాలామందికి మేము షుగర్ టెస్ట్ చేసాము. గ్రాస్లో నడవక ముందు ఎంత షుగర్ ఉంది, నడిచిన తర్వాత ఎంత షుగర్ ఉంది, ఒక 15%, 20% షుగర్ కంట్రోల్ అయిపోతుంది ఫస్ట్ గ్రాస్తోనో. ఈ మధ్యలో ఇంకోటి ఏంటంటే ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్. టైలర్స్, ఒక 100 మంది టైలర్స్కి మేము అబ్జర్వ్ చేసాము. టైలర్స్కు డయాబెటీస్ లేదు, బీపీ లేదు, చాలా తక్కువ. ఎందుకు టైలర్స్కు బీపీ లేదు, డయాబెటీస్ లేదంటే వాళ్ళు మిషన్తోనే ఇలా కాలని అలా అంటారు, ఇలా అంటారు డైలీ, కాబట్టి వాళ్ళకి షుగర్ లేదు. అందుగురించే మా వెల్నెస్ సెంటర్లో ప్రతి పేషెంట్కు రోజు ఉదయం ఒక 20 minutes, మధ్యాహ్నం ఒక 20 minutes, సాయంత్రం ఒక 20 minutes దీని లెగ్
స్క్వీజింగ్ ఎక్సర్సైజ్ అంటారు. నేను చూపిస్తాను ఇప్పుడు 2 minutesలో. ఐ విల్ షో ఆల్సో లెగ్ స్క్వీజింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో. దానివల్ల చాలామందికి షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ఎలా పనిచేస్తుందంటే ఈ కాఫ్ మజిల్ అనేది సెకండ్ పంప్ టు ద బాడీ. అది ఎక్స్ట్రా పంపింగ్ చేస్తుంది. దానివల్ల మోకాలు నొప్పి తక్కువ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వీక్నెస్ తగ్గుతుంది. ఎనీబడీ కెన్ డూ. మీరు ఆఫీస్లో కూర్చున్నారు, టీవీలో సినిమా థియేటర్లో కూర్చున్నారు, టీవీ చూస్తున్నారు, ఇంకేదైనా చేస్తున్నారు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, ఫ్లైట్లో ఉన్నారు, ఎనీ టైమ్ యూ కెన్ డూ. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ టు డూ ఆల్సో. ఎనీ ఏజ్ ఆల్సో, మిడిల్ ఏజ్ వాళ్ళు చేయొచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేయొచ్చు. జస్ట్ ఇలా కాలు ఇలా అంతే. నేను ఐ షో ద లైవ్ డెమో ఆల్సో, యూ కెన్ అండర్స్టాండ్. దానివల్ల షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ఈ మధ్యలో టైప్ 1 డయాబెటీస్ ఆల్మోస్ట్ ఒక 10 మంది పిల్లలు వచ్చారు. ఒకతను మన రాజమండ్రి నుంచి అరవింద్ అని, అతను 12 years ఏజ్. అతను ఇన్సులిన్స్ తీసుకుంటున్నారు. మార్నింగ్ ఒక 20 units, ఈవినింగ్ 20 units. మా దగ్గరికి వచ్చారు, డాక్టర్ గారు టైప్ 1 డయాబెటీస్కి ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే, మేము అతనికి ఫస్ట్ థింగ్ డయాబెటిక్ సెన్సర్ పెట్టేసేసి మండూకాసన్ నేర్పిస్తున్నాము. మండూకాసన్ ఒక 20 minutes మార్నింగ్, 20 minutes ఈవినింగ్, 20 minutes నైట్. మండూకాసన్ ప్లస్ ఈ మిల్లెట్ డైట్ ప్లస్ ఈ ప్యాంక్రియాటిక్ మసాజ్, అదర్ థెరపీస్ అన్నీ చేయడం వల్ల చాలా వరకు షుగర్ కంట్రోల్ అయిపోయింది. మెల్లమెల్లగా మేము ఒక 2 monthsలో ఇన్సులిన్ తగ్గించేసాం. అతను 20 units నుంచి ఐ థింక్ 40 daysలో ఇన్సులిన్ 2 unitsకి వచ్చాడు అతను. మేబీ అనదర్ 2-3 weeks ఇన్సులిన్ తగ్గిపోతుంది. యూ డోంట్ నీడ్ ఇన్సులిన్. అది యాక్చువల్లీ ఏం చేయాలి, ఎలా చేస్తున్నామంటే ప్యాంక్రియాస్ను యాక్టివేట్ చేస్తున్నాం. హౌ వీఆర్ డూయింగ్ విత్ ద నేచర్ క్యూర్ ఫుడ్, ఎక్సర్సైజ్, అక్యుప్రెషర్, ప్యాంక్రియాటిక్ మసాజ్, ఫుట్ మసాజ్ అండ్ అక్యుపంక్చర్, అన్ని థెరపీస్ అన్ని న్యాచురల్ థెరపీస్ అన్నీ కలిపి చేయడం వల్ల ద రిజల్ట్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. I recommend all the friends who are seeing this channel, try to visit our wellness center, try to avoid the medicines, try to avoid the insulin with natural therapies. Today diabetic patients నేను చెప్పానండి, దీన్ని లెగ్ స్క్వీజింగ్ అంటారు. మేము ఒక 100 tailors-కు మేము R&D చేసాము. ఏ టైలర్ కూడా డయాబెటీస్ లేదు, బీపీ లేదు. నేను స్టడీ చేశాము. ఎందుకంటే వాళ్ళు ఓల్డెన్ డేస్లో మోటార్స్ లేవు, ఇలా చేస్తారు వాళ్ళు టైలరింగ్ మిషన్లో. ఇది సింపుల్ అండి, ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చు. టీవీ చూసేటప్పుడు చేసుకోవచ్చు, సినిమాలో చేసుకోవచ్చు. ఇలా లెగ్ స్క్వీజింగ్ అంటారు. ఒక 10 minutes 20 minutes చేయండి. మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. ఎలా పనిచేస్తుందంటే ఈ కాఫ్ మజిల్ అనేది సెకండ్ హార్ట్. ఇదంతా మన బ్లడ్ అంతా పంప్ చేస్తుంది. దీనివల్ల లెగ్స్ పెయిన్ తగ్గుతుంది, ప్లస్ ఇంకోటి షుగర్ తగ్గుతుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతుంది. మీరు మీరే ట్రై చేయండి, అబ్జర్వ్ చేయండి, మాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా ఉందో చేసేసి. మా సెంటర్లో వచ్చిన వాళ్ళందరికీ ఒక 10 minutes చేపిస్తాం. 10 minutes ఉదయం, 10 minutes మధ్యాహ్నము, 10 minutes సాయంత్రము, 10 minutes రాత్రికి. థ్యాంక్ యూ వెరీ మచ్.